ఎవడరా చెప్పింది మహావతార్ నరసింహ సినిమా బాగుంది అనేది చాలా చిన్న మాట. సీరియస్గా చెప్తున్నా, మైండ్ బ్లోయింగ్ ఉంది సినిమా. ఎవ్రీబడి షుడ్ వాచ్. అసలు హిందూసే చూడాలి, వేరే వాళ్ళు చూడకూడదు అని అసలు అలాంటిది ఏం లేదు. అందరూ చూడాల్సిన సినిమా. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ మైల్ స్టోన్ ఇన్ ఇండియన్ సినిమా. లైక్ హాలీవుడ్ టచ్ చేశారు వీళ్ళు ఆల్మోస్ట్. సీరియస్గా చెప్తున్నా, ఇంకొంచెం ట్రై చేసి ఉంటే హాలీవుడ్ సినిమాలు ఎందుకు పనికిరావు. ఈ వాల్ట్ డిజ్నీలు ఇవన్నీ వేస్ట్. అసలు ఒక టైప్ ఆఫ్ గూస్ బంప్స్ తెప్పించాడు మూవీలో డైరెక్టర్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, సీరియస్లీ. ఆయన 2008 నుంచి ప్లాన్ చేస్తున్నాడండి ఈ మూవీకి. ఇప్పుడు రిలీజ్ అయింది. సో మేబీ వేరియస్ రీజన్స్, ఫండింగ్ కావచ్చు, లేకపోతే ప్రాపర్ టెక్నాలజీ రాకపోవచ్చు. వర్త్ ద వాచ్. నేను చూసింది ఏంటంటే, ఒక్క సెకండ్ ఆఫ్ ద సినిమా రెండర్ చేయడానికి 4 hours పట్టిందంట. అంటే ఈ సినిమా మొత్తం తీయడానికి వాళ్ళకి ఎంత టైం పట్టిందో ఆలోచించండి. నరసింహస్వామి ఎంట్రన్స్ కానీ, నరసింహస్వామి సీన్స్ కానీ, వరాహస్వామి సీన్స్ కానీ బిగినింగ్ ఆఫ్ ద మూవీలో పీక్స్ అనమాట. మీకు గూస్ బంప్స్ వస్తాయి. ట్రస్ట్ మీ, యుల్ ఎంజాయ్ ఇట్. చూడండి, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి.